ఆల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్. ఇందులో తను చివరిగా రాసుకున్న నోట్స్ నాకు చాలా నచ్చింది. అది ఊరికే చదువుతా, ఏ వ్యాఖ్య అక్కర్లేదు. హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ వెల్త్ ప్లస్ గుడ్ రిలేషన్షిప్స్ అన్నాడు. మళ్ళీ ఈ మూడింటిని నిర్వచించాడు. హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ ప్లస్ స్లీప్ అన్నాడు. మళ్ళీ ఎక్సర్సైజ్ నిర్వచించాడు. ఎక్సర్సైజ్ ఈజ్ ఈక్వల్ టు హై ఇంటెన్సిటీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ప్లస్ స్పోర్ట్స్ ప్లస్ రెస్ట్ అన్నాడు. ఇంకేమన్నాడు? డైట్ న్యాచురల్ ఫుడ్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లస్ ప్లాన్స్. సో స్లీప్ నో అలార్మ్స్ 8 to 9 hours సిర్కాడియన్ రిథమ్. తర్వాత వెల్త్ అంటే ఏందన్నాడు? ఇన్కమ్ ప్లస్ వెల్త్ వెదర్ ఇట్ ఇస్ రిటర్న్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ అకౌంటబిలిటీ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ బ్రాండింగ్ ప్లస్ పర్సనల్ ప్లాట్ఫామ్ ప్లస్ టేకింగ్ రిస్క్ అన్నాడు. మళ్ళీ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ పీపుల్ ప్లస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అన్నాడు. స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు నోయింగ్ హౌ టు డూ సంథింగ్ సొసైటీ కెనాట్ ఎట్ ఈజీలీ ట్రైన్ అదర్స్ పీపుల్ టు డూ అన్నాడు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బై అండ్ హోల్డ్ ప్లస్ వాల్యుయేషన్ ప్లస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నాడు. సో నీ యొక్క ప్రతి కదలికలోనూ అంత కలిసి ఉంటుంది యాక్చువల్లీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నా, నేను తిన్న తిండి, ఇక్కడున్న వాతావరణము, తర్వాత ఈ భూమి డిస్టర్బెన్స్ లేకుండా తిరుగుతుంది. మన భారతదేశాన్ని ఎవరు ఇంకా దండయాత్ర చేయలేదు, ఇక్కడ ఎవరు దొంగలు లేరు, రకరకాల కారణాలు, ప్రత్యక్ష పరోక్ష కారణాలు. ఇంకా ఇలా కొన్ని రాసుకున్నాడు. బీ ప్రజెంట్ అబోవ్ ఆల్ ఎల్స్ అంటే ఎప్పుడు వర్తమానంలో ఉండు. డిజైర్ ఈజ్ సఫరింగ్ బుద్ధ చెప్పాడు. తను రాసుకున్న నోట్స్ ఇది ఏవేవో. సో లవ్ ఈజ్ గివెన్ నాట్ రిసీవ్డ్. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ నేచర్ అన్నాడు. సో ఎవ్రీ మూమెంట్ హ్యాస్ టు బి కంప్లీట్ ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రతి క్షణాన్ని వేరే దాంతో లింక్ చేయకు. దీనికది పరిపూర్ణంగా ఉంది. ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న దాంట్లో సమస్తము ఉంది. ఇది ఎలా అంటే, ఒక వ్యక్తి సముద్ర ఒడ్డున ఉంటాడు. ఒక చిన్న గవ్వ అంటే షెల్ అంటారు కదా, అది వచ్చి కాళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు పక్కన ఉన్న గురువు అంటాడు అనమాట, ఈ సముద్రం అంతా ఆ చిన్న గవ్వని నీ ముందు తీసుకురావడానికి దోహదం చేసి ఉంటుంది కదా అంటాడు. అట్లాగే ఈ విశ్వం అంతా నీ ప్రతి కదలికలో ఉంది. ఇది అర్థం చేసుకుంటే అద్భుతం. అసలు మీ జీవితంలో ఈగో ఏం ఉండదు. ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ అర్థమైన వాడు అదృష్టవంతుడు. అంతే. సరస్వతి.